స్టార్ వాయిస్, నేను జర్నలిస్ట్ నవత. త్వరలోనే కేటీఆర్ సిబిఐ విచారణను ఎదుర్కోబోతున్నారా? కేటీఆర్ మెడకు ఉచ్చు బిగిసిందా? మున్సిపల్ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ తప్పిదాలను, తను చేసిన అవినీతిని ఒక్కొక్కటిగా బయటకు తీయడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందా? ఆ నేపథ్యంలోనే ఇక్కడ జరిగిన ప్రతి అవినీతి వెనక కేటీఆర్ హస్తం ఉందానే వివరాలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. త్వరలోనే సిబిఐ విచారణను ఎదుర్కోవడానికి కేటీఆర్ సిద్ధంగా ఉండాలి అని, ఆ నేపథ్యంలో ఉచ్చు బిగిసే అవకాశం కూడా ఉంది అని. ఇక మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ తో పాటు శివ బాలకృష్ణ అక్రమార్జన వ్యవహారంలో కూడా కేటీఆర్ పేరు బయటకు వస్తోంది. కేటీఆర్ ప్రమేయం ఉన్నట్టుగా కూడా విచారణలో చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ ప్రమేయం ఉందని ఐఏఎస్ అరవింద్ చెప్పారు. చాలా క్లియర్ గా మనం చూసాము. కేటీఆర్ చెప్పడం వల్లే మేము నిధులు రిలీజ్ చేశాము, కేటీఆర్ చెప్పడం వల్లే ఆ పైసలు రిలీజ్ చేయాల్సిన అవసరం వచ్చిందని. ఇక అలాగే శివ బాలకృష్ణ పురపాలక శాఖలో కీలకమైన పదవుల్లో అలాగే కొనసాగడం వెనుక కూడా కేటీఆర్ ప్రమేయం ఉందని. కేటీఆర్ కొన్నేళ్లైనా కూడా శివ బాలకృష్ణను ఆ పోస్ట్ లోనే ఎందుకు ఉంచారు? మున్సిపాలిటీ, హెచ్ఎండిఏ, ఈ హైదరాబాద్ కు సంబంధించినంత వరకు మాత్రం కేటీఆర్ కి తెలియకుండా ఏ పని జరిగేది కాదు. మున్సిపాలిటీకి సంబంధించి ఎస్పెషల్లీ మాజీ పురపాలక శాఖ మంత్రిగా వ్యవహరించిన ఈయన కనుసన్నల్లోనే మొత్తం వ్యవహారం నడిచేది. ఒక బిల్డింగ్ కి అప్రూవల్ ఇవ్వాలన్నా, ఒక ప్లేస్ రిజిస్ట్రేషన్ జరగాలన్నా కేటీఆర్ కి తెలియకుండా జరిగేది కాదని అప్పట్లోనే చాలా మంది చెప్పేవాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బాహాటంగానే దీన్ని చెప్తున్నారు. శివ బాలకృష్ణకు కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉండడం, శివ బాలకృష్ణ కొంతమందికి బినామీగా మారాడు అని తెలియడంతో ఖచ్చితంగా శివ బాలకృష్ణ వ్యవహారంలో కూడా కేటీఆర్ ఉండొచ్చు. లేకపోతే ఒక అవినీతి పరుణ్ణి కొన్నేళ్ల పాటు పోస్ట్ మార్చకుండా ఎందుకు కేటీఆర్ కొనసాగించాడు అనే ఒక వాదన కూడా తెర మీదకి వస్తోంది. అలాగే కేటీఆర్ కు సన్నిహితంగా ఉన్న వాళ్ళందరినీ కూడా విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులకు సంబంధించి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగించడం కోసం చాలా ప్రీ ప్లానెడ్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇక్కడ విచారణలు కూడా జరిగిన అవినీతికి సంబంధించి ఏ వైపు నుంచి కేటీఆర్ తప్పించుకోవడానికి వీలు లేకుండా ఆయన సన్నిహితులు, ఆయనతో కలిసి పనిచేసిన అధికారులు, ఆయనకు దగ్గరగా ఉన్న అధికారుల విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ వాళ్ళందరినీ కూడా విచారణకు పిలుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మంత్రి చెప్తేనే దీనికి సంబంధించిన నిధులు కేటాయించామని అరవింద్ అయితే చెప్తూ వచ్చాడు. కేటీఆర్ కనుసన్నల్లోనే ఖరీదైన భూముల రిజిస్ట్రేషన్, సెటిల్మెంట్స్, అలాగే భూముల కొనుగోలు, బిల్డింగ్లు కట్టడం ఇవన్నీ కూడా కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగేవని కొంతమంది అధికారులు చెప్తున్న మాటగా తెలుస్తోంది. ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. 2022-23 అక్టోబర్ 23న ప్రభుత్వ ఒప్పందంతోనే ఇక్కడ రేస్ జరిగింది. ఈ రేస్ కి సంబంధించి గ్రీన్ కో అనే కంపెనీ స్పాన్సర్షిప్ ఇచ్చింది. కానీ చివరి నిమిషంలో ఎందుకు ఆ కంపెనీ స్పాన్సర్షిప్ విత్డ్రా చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ రేస్ కొనసాగడానికి కేటీఆర్ చెప్తే ఇక కేటీఆర్ఏ కదా చెప్పింది అని చెప్పేసి నిధులు రిలీజ్ చేసినాం. దానికి సంబంధించి ఎలాంటి క్లియర్ కట్ లేకుండా అంటే ఒక మంత్రి చెప్తే ఏమైనా చేస్తారా? అరవింద్ అట్లా ఎట్లా చెప్తాడు? ఒక ఏమంటారు సెన్స్ ఉన్న అధికారే కదా. ఒక మంత్రి చెప్తే లెక్కాపత్రం లేకుండా వందల కోట్లు విడుదల చేస్తూనే ఉంటారా? అసలు ఒక శివ బాలకృష్ణ లాంటి వ్యక్తి 1000 కోట్లు ఎట్లా సంపాదించుకున్నాడు? ఎంతమందికి బినియమిగా ఉన్నాడు? ఇదంతా కూడా మున్సిపాలిటీ పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగింది. కేటీఆర్ ప్రమేయం లేకుండా ఇవేవి జరిగేవి కాదు. ఖచ్చితంగా కేటీఆర్ ప్రమేయంతోనే జరిగాయి. కాబట్టి కేటీఆర్ కూడా త్వరలోనే సిబిఐ విచారణ ఎదుర్కొన్నాడు. సిబిఐ విచారణ కూడా వీళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారు అని సోషల్ మీడియాలో చర్చలు నడుగుతున్నాయంటే కేటీఆర్ కి సంబంధించి అన్ని రకాల ప్రూఫ్స్ రెడీగా పెట్టుకుని విచారణకు రాగానే కస్టడీలోకి తీసుకోవాలి. శివ బాలకృష్ణను ఎలా అయితే తీసుకున్నారో అప్పుడే వాస్తవాలు బయటికి రావడంతో పాటు అవినీతి పరులను అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కూడా ప్రజల్లో నిలబెట్టుకున్నట్టు అవుతుంది. ఇది కూడా లోక్సభ ఎన్నికలకు ముందే జరగాలి అనే ఆలోచనతోనే ఈ కేసులకు సంబంధించి సిబిఐ విచారణలో వేగం పెంచిందట ప్రభుత్వం. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టుంటది. లోక్సభ ఎన్నికల్లో వాటి మీద ప్రభావం ఉంటుంది. బీఆర్ఎస్ ని భూస్థాపితం చేయడానికి కారణం అవుతుంది. నోటుకు ఓటు కేసులో కనీసం కూతురు పెళ్లి విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఎలాంటి అవస్థలు పడ్డాడో తెలుసు కాబట్టి ఆ కక్షకు కక్ష తీర్చుకున్నట్టుంటది. టిట్ ఫర్ టాట్ అన్ని రకాల కూడా ఉచ్చు బిగిసి సిబిఐ విచారణకు కేటీఆర్ ని వచ్చేలాగా చేయడంలో అన్ని రకాల ప్రయత్నాలు ప్రారంభించారట. ప్రయత్నాలు ప్రారంభించాల్సిన అవసరం లేదు. తప్పు చేసినప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా శిక్ష అనుభవించాల్సిందే. ఆ రోజు ఇక మేమే ఉంటాము, తెలంగాణ తెచ్చింది మా అయ్య కాబట్టి నెక్స్ట్ కాబోయే యువరాజును నేనే అని కేటీఆర్ వ్యవహరించిన తీరు, మాట తీరే ఈ రోజు ఆయన చేసిన తప్పులు ప్రజల ముందుకు రావడమే కాదు, రేపు కటకటాలలో ఇక ఏం కూడు తినడానికి కూడా సిద్ధమైపోయే పరిస్థితి వచ్చింది అంటూ ఒక చర్చ నడుస్తుంది. మరి కేటీఆర్ చుట్టూ ఈ సిబిఐ ఉచ్చు గట్టిగానే బిగుస్తుందంటారా? అసలు విచారణకు వెళ్తాడంటారా? కవిత అంటే ఆడపిల్ల,
అని ఒక సెంటిమెంట్ని అడ్డు పెట్టుకొని తప్పించుకు తిరుగుతుంది. మరి కేటీఆర్ ఏ సెంటిమెంట్ని అడ్డు పెట్టుకొని తిరుగుతాడు? నిజంగా శివబాలకృష్ణ, అరవింద్ కేటీఆర్ కనుసన్నల్లో పనిచేసిన వాళ్ళేనా? మరి బినామీలుగా కూడా ఉండే అవకాశం ఉందా? ఆయన ఒక అధికార అయ్యుండి ఒక నాయకుడు చేస్తే చెప్పాము, ఒక నాయకుడికి బినామీగా ఉన్నామని చెప్పుకోవడానికి వాళ్ళకి సిగ్గు అనిపిస్తలేదా అని మీకు డౌట్ రావట్లేదా? ఇలాంటి వాటి అన్నిటికి సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.